ఇవాటితో శివలింగం మీద ఉన్న అపోహలు, వాటి నియమాల మీద ఉన్న అపోహల్ని మనం గంగతో కడిగవతలు పాడేద్దాం. మొత్తం అధపాతాళానికి తొక్కుదాం మూఢనమ్మకాలన్నింటినీ. ఈ వీడియో అందరికీ షేర్ చేయి. ఒక శివ భక్తుడిగా ఇది నీ మీద ఉన్న బాధ్యత. మొత్తం అందరికీ వీడియో చేరాలి. ముందుగా ఆడవాళ్ళు శివలింగానికి అభిషేకం చేయొచ్చా అంటారు. ఎందుకు చేయకూడదు? ఆడవాళ్ళు ఖచ్చితంగా శివలింగానికి అభిషేకం చేసి తీరొచ్చు. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ గా నార్త్ స్టేట్స్ తీసుకోండి. నార్త్ స్టేట్స్ లో ఆడ లేదు మగ లేదు, అందరూ శివాభిషేకం చేసి. అండ్ ఇంకొకటి, ఛత్రపతి శివాజీ గారి తల్లి జిజియాబాయి, ఆవిడ మహాశివ భక్తురాలు అండ్ అమ్మవారి భక్తురాలు కూడా. ఆవిడ రెగ్యులర్ గా శివ పూజ చేసేవారు అని చెప్పి మనం ఖచ్చితంగా చరిత్రలో చదువుకొని ఉన్నాం. శివయ్య భక్తుల్లో ప్రథమంగా ఉండే ఫస్ట్ ఉమెన్ ఎవరో తెలుసా? అమ్మవారే ఆయన మహాభక్తురాలు. ఇంకేంటంటే ఆడపిల్లలు శివయ్యని అభిషేకించకూడదు, శివయ్యని ఆరాధించకూడదు అంటూ ఎంత మూఢనమ్మకం ఇది. అండ్ ఇంకోటి, గూగుల్లో ద గ్రేటెస్ట్ ఉమెన్ ఆఫ్ శైవిజం అని చెప్పి కొట్టి చూడండి, మీకు ఒక పెద్ద ఆర్టికల్ వస్తుంది. అందులో శివుడి యొక్క మహాభక్తులైన స్త్రీల గురించి చరిత్ర ఉంటుంది. కావాలంటే అదే మీకు పెద్ద ప్రూఫ్, చదవండి. మరి ఆడవాళ్ళకి ఋతుక్రమం వచ్చినప్పుడు అభిషేకం చేయలేం కదా, 5 రోజులు ఏం చేయాలి అంటే, అంగుష్ట ప్రమాణం అంటే బొటన్ వేలు కన్నా చిన్న శివలింగమే కాబట్టి, లేదా బొటన వేలంత శివలింగమే కాబట్టి మీరు 5 రోజులు అభిషేకం చేయకపోయినా దోషమేమీ అంటదు. ఆ 5 రోజుల తర్వాత ఇల్లు శుద్ధి చేసుకుని హ్యాపీగా పసుపు నీళ్ళతో మొత్తం ఇల్లు జల్లుకొని మీరు మళ్ళీ అభిషేకం ప్రారంభించవచ్చు అన్న. మరి ఇంటి పేరు వాళ్ళు చనిపోతే గానీ, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరన్నా శివైక్యం అయితే గానీ, అప్పుడు అభిషేకం ఎన్ని రోజులు ఆపాలని చాలా మంది నన్ను అడుగుతారు. చూడండి, మీరు 11 రోజులు మీ అభిషేకాన్ని ఆపితే సరిపోతుంది. 11 రోజుల తర్వాత మీరు దీపం ముట్టించి మళ్ళీ మీ అభిషేక ప్రక్రియను మొదలు పెట్టొచ్చు. మీరు కేవలం క్షేత్రాలకు వెళ్ళటం నిషిద్ధం, అండ్ మీ పేరు మీద అర్చన చేసుకోవటం నిషిద్ధం. మరి ఊరు వెళ్ళినప్పుడు శివలింగాన్ని అభిషేకించలేం కదన్నా, ఆ కొన్ని రోజులు ఏం చేయాలని చాలా మంది అడిగారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒక బియ్యం బౌల్ తీసుకోండి. ఆ బియ్యం బౌల్ లో శివలింగం డిప్ అయ్యేలాగా అందులో పెట్టి మీరు ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత తీసి మళ్ళీ అభిషేకం చేసుకోవచ్చు. లేదా ఒక వాటర్ బౌల్ తీసుకొని అందులో శివలింగం మునిగేలాగా అన్న పెట్టచ్చు. శివలింగం ఇంట్లో ఉంటే మాంసాహారం తినొచ్చా అని చాలా మంది అడుగుతారు. ఖచ్చితంగా తినే అలవాటు ఉన్నవాళ్ళు, ఆ వర్ణాలకు సంబంధించిన వాళ్ళు తినొచ్చు. తిన్న నెక్స్ట్ డే మీరు, అంటే ఇవాళ మధ్యాహ్నం తింటావు, పొద్దున కదా అభిషేకం చేయాల్సింది, లేచిన వెంటనే తలస్నానం చేసుకొని వెళ్ళి కూర్చొని నీ అభిషేకం నువ్వు చేసుకోవచ్చు. కానీ నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే, మాంసాహారం అంత మంచిది కాదు. మానేసిన వాడు ధన్యుడు. కానీ ఆ మాంసాహారపు అలవాటు నీ శివ పూజకు ఎటువంటి అడ్డం రాదు. నువ్వు తలస్నానం చేసి దేహశుద్ధి ఆత్మశుద్ధి పాటించగలిగితే కనుక శివలింగాన్ని ఇంట్లో పెట్టి అభిషేకం చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి విశ్వం మీకు ఎదురొచ్చి సహాయం చేస్తుంది. మిత్రమా, అభిషేకం మొదలుపెట్టు, శివాభిషేకం మొదలుపెట్టు. శివుణ్ణి నీ ఇంట్లో నీ మనిషిగా చూడు. ఆ తర్వాత ఆట ఎలా మారిపోద్దు నువ్వు కళ్ళారా చూస్తావు. జటాటవీ గలజ్వల ప్రవాహ పావిత స్థలే గలేవలం జలంబితాం భుజంగతుంగ మాలికాం డమట్ 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 నినాదవట్ డమర్వయం చకారు చంద్రతాండవం తనోతున శివం శివం పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర.